చాలా స్ట్రగుల్ తర్వాత కూటమి ప్రభుత్వం అయితే తిరుగులేని విజయంతో ప్రభుత్వాన్ని స్థాపించింది. ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? ఈ 5 ఏళ్ల స్ట్రెస్ నుంచి బయటపడ్డారా? చాలా హ్యాపీగా. నేనే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా. అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎన్నో దేశాల్లో ఉన్నారు. ముందు మన తెలుగు జాతికి పట్టిన పీడ వదిలిందని జగన్ రెడ్డి ఓడిపోగానే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవడమే కాకుండా మీరన్నట్టు ఒక టెన్షన్లోంచి ముందు బయటకు వచ్చారు. కానీ గెలిచిన తర్వాత వైసీపీ ఆఫీసుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, వైసీపీ కార్యకర్తల మీద, నేతల మీద దాడులకు పాల్పడుతున్నారు అనేది ప్రధానంగా ఆ పార్టీ ఆరోపిస్తుంది. అసలు ప్రజాస్వామ్యం జరగట్లే, విధ్వంసకర పాలన నడుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లలో ఏం చేయబోతున్నారు అనేది శాంపిల్గా గడిచిన 15 రోజులుగా జరుగుతున్న పరిణామాలు అని చెప్పి పదే పదే ఆరోపిస్తున్న పరిస్థితి వైసీపీ నేతలు. ఎలా చూస్తున్నారు? దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరు విధ్వంసాలకు దిక్కండి, ఎవరో వ్యక్తిగత కక్షలతో జోలికి వెళ్ళొద్దు అన్నారు. అయితే అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగిన మాట వాస్తవే. మీరు ఒక నాయకుడి మీద దాడి చేయడం కానీ, లేకపోతే ఒక నాయకుడి ఆస్తిని పగలగొట్టడం కానీ మీరు ఎక్కడ చూసుండరు. చిన్న చిన్న ఘర్షణలో అది ఒక 4-5 రోజులు జరిగినాయి. మళ్ళీ మా నాయకులు ఇద్దరు కూడా పదే పదే చెప్పారు, ఎక్కడికక్కడ సైలెంట్ ఉంది. మీరు ఒక్క మాట వినండి. నిజంగా మా నాయకులు మమ్మల్ని కంట్రోల్ చేయకపోతే, ముందు ముఖ్యంగా ఈ జిల్లాలో 6 ఉన్నారు. కొడాల నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, జోగి రమేష్, వెల్లంపల్లి సీను, పేరు నాని. అసలు వీళ్ళు ఎవడన్నా సరే, ఎప్పుడైనా సరే ప్రభుత్వం రాకముందు లేదా అలా నిజ జీవితంలో ఎవడన్నా ఒక చెంపదెబ్బ కొట్టిన వాళ్ళు వీళ్ళు కాదు. ఇప్పుడు వంశీ కూడా మీరేదో పరిటాల రవి షేడు అది ఇది అంటారు. వాడు అసలుకి విజయవాడలో నాకు తెలిసి 2009 ముందు నుంచి ఉన్నాడు, ఒక చెంపదెబ్బ ఎవడో కొట్టింది లేదు. వాళ్ళు అధికారం రాగానే వాళ్ళ కాళ్ళే ఏదో వాపును చూసి బలిపడుకుంటారే అలాగా రెచ్చిపోయారు. ఇప్పుడు పారిపోయారు. నేనే తెలుసుకుంటే లేదా మా పార్టీయే తెలుసుకుంటే ఈ 6 మాట్లాడతారా, ఉండగలరా? అంటే ఈ 6 బుద్ధా వెంకన్న గారి లిస్టులో ఉన్నారా, లేదంటే టీడీపీ లిస్టులో ఉన్నారా? చంద్రబాబు గారిని, అలాగే లోకేష్ బాబు గారిని, అలాగే ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారిని, అలాగే తెలుగుదేశం వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు, వాళ్ళ స్థాయికి తగ్గ వార్తలు కాదు, మాటలు కాదు. మీకు ఇందా చెప్పా, వీళ్ళు ఎవడైనా సరే ఏ రోజైనా ఎవడన్నా చెంపదెబ్బ కొట్టిన కేసు ఉందా వీళ్ళ మీద? అయితే వీళ్ళు మాట్లాడే మాటలు డబుల్ మర్డర్ కేసులో సింగల్ ముద్దాయిలు మాట్లాడినట్టు. అంటే మీకు దానికి అర్థం ఏంటంటే, ఒక మనిషిని చంపాలంటే 4-5 వెళ్ళి చంపుతారు. ఒకడిద్దరు చంపడం అంటే చాలా గ్రేట్. ఈ 6 కూడా అలా ప్రవర్తించారు. మరి మేము మా నాయకులు కానీ కంట్రోల్ పెట్టకపోతే వీళ్ళు ఊరుకునే వాళ్ళం కాదు కదా. వాడు అదే వంశీ ఉన్నాడు, వాడు ఎన్నో కార్యకర్తలు కోసాడు. తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి అక్కడ గుడ్లు బొడ్లు వేసినారు. ఆ రోజు పైనే ఉన్నాడు, దిగలేదే. అంటే ప్రజలే ఒక తీర్పు ఇచ్చారు. మీరు కాదు, మీరు రివెంజ్ కాదు, ఇది రివెంజ్ కాదు. ఒక మాటల్లో కూడా ఒక స్థాయి వరకు ఓకే. ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శిస్తా, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఎప్పుడు విమర్శించలేదే, జగన్మోహన్ రెడ్డిని ఆడి అని ఎప్పుడు అనలేదే, జగన్మోహన్ రెడ్డి బచ్చాన్ని నేను అనలేదే. వీళ్ళు అన్నారుగా చంద్రబాబు గారిని. అసలు వీళ్ళు ముఖ్యంగా ఈ కొడాల నాని, వంశీ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు చేస్తే చేసినటువంటి వ్యక్తులు. వీళ్ళు చంద్రబాబు గారిని మాట్లాడడం అంటే అంతకంటే దుర్మార్గులు.